ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ కుటుంబాలలో కొంతమంది మార్పు చెందకపోవటకు గల కారణం మీకు తెలుసా? ఈ దినాల్లో కొన్ని క్రైస్తవ కుటుంబాలలో భార్య చర్చికి వెళ్తే భర్త చర్చికి వెళ్ళడండి, భర్త చర్చికి వెళ్తే భార్య చర్చికి వెళ్ళరు, తల్లిదండ్రులు చర్చికి వెళ్తే పిల్లలు చర్చికి వెళ్ళరు. దీనికి గల కారణము దేవుని సన్నిధికి వెళ్తున్న వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోవడమే. స్త్రీలు చర్చికి వెళ్తారు, ఇంటికి వచ్చి సీరియల్ సినిమాలు చూస్తారు. కొంతమంది స్త్రీలైతే చర్చిలో గొప్ప ప్రార్థనాపరులుగా కనిపిస్తారు, ఇంట్లో మాత్రము కోపిష్టులు, గయ్యాలిగా చాడీలు చెప్పేవారిగా ఉంటారు. ఇంకా దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే దేవుని సన్నిధికి వెళ్లే కొంతమంది పురుషులు బయట మరలా చెడు అలవాట్లతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఇలా వేషధారులుగా ఉంటే ఇంటిలో వారు ఎప్పుడు మార్పు చెందరండి. పౌలు గారు తీతుకుతో అంటారు, అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకునమని. అంటే కుటుంబంలో ఉన్నవారు మారాలంటే ముందుగా దేవుని సన్నిధికి వెళ్తున్న వారు, దేవునిలో ఉన్నవారు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలండి. బైబిల్ గ్రంథంలో దావీదు ఒక గొప్ప రాజు అయిన కుటుంబ విషయంలో కొన్ని సందర్భాలలో మరి ప్రాముఖ్యంగా బత్షెబ విషయంలో సరైన ఆత్మీయ మాదిరిని చూపించకపోవడం వల్ల దావీదు పిల్లల జీవితాలు ఎంతో దారుణంగా మారాయండి. దావీదు కుమారుడైన అమ్నోను తన సహోదరి అయిన తామారుతో పాపము చేశాడు. ఈ విషయము దావీదుకు తెలిసినా చాలా కోపపడ్డాడు గాని శిక్షించలేదు, సరిచేయలేదు. దాంతో దావీదుకున్న మరి ఒక కుమారుడైన అబ్షాలోము తన చెల్లెల పట్ల జరిగిన అవమానాన్ని తన మనస్సులో పెట్టుకొని కొంతకాలమైన తరువాత తన సొంత సహోదరుడైన అమ్నోనును చంపించాడండి. తరువాత అబ్షాలోము తన తండ్రి అయిన దావీదు మీదే తిరుగుబాటు చేశాడు. ప్రజల మనసులను తన వైపు త్రిప్పుకున్నాడు. రాజ్యాన్ని స్వాధీనము చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు గాని చివరికి యుద్ధంలో మరణించాడు. అంటే తండ్రి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించకపోవడం వల్ల తన కుమారులు దేవుని భయం లేని వారిగా ప్రవర్తించారండి. ఇంట్లో అవమానాలు, ఇంట్లో హత్యలు, ఇంట్లో పాపపు పరిస్థితులు ఏర్పడ్డాయి. దావీదు తండ్రిగా ఒక మాదిరి లేని జీవితాన్ని జీవించాడు గనుకనే ఆ ప్రభావము కుటుంబం అంతటి మీద పడిందండి. చర్చిలో ఒకలా, ఇంట్లో ఒకలా ఉంటే గనుక కుటుంబంలో ఉన్న వారు ఎప్పటికీ మార్పు చెందరు, పాపంలోనే ఉంటారు. ఎందుకంటే కుటుంబంలో ఉన్నవారు మన ప్రార్థనలనే కాదండి, మన జీవిత విధానాన్ని కూడా గమనిస్తారు. గనుక వేషధారులుగా ఉండక ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించండి. ఎందుకంటే వేషధారులను దేవుడు ద్వేషిస్తాడు. గనుక మీ కుటుంబంలో ఉన్నవారు మార్పు చెందాలంటే మీరు ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే మీ కుటుంబంలో ఉన్నవారు మార్పు చెంది రక్షించబడి దేవుని దగ్గరికి వచ్చి దేవుని కొరకు నమ్మకముగా జీవించగలరు. ఆమేన్.